ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూస్తే, నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, జనులకు అధికారిగా నన్ను నియమించితివి. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి అనేటువంటి మాటను భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. జనులకు అధికారిగా నన్ను నియమించితివి ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కీర్తన పాడుతున్నట్లుగా 22వ అధ్యాయాన్ని మనం చూస్తాం. సౌలు చేతిలో నుండి దావీదు విడిపింపబడినప్పుడు ప్రభువుని కృతజ్ఞతతో స్తుతిస్తూ దేవునిని ఆరాధిస్తూ దేవాది దేవునికి తన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని ఆరాధిస్తూ ఈ కీర్తనను రచించాడు. ఈ సమూయేలు 22వ అధ్యాయము ఒక స్తుతి గీత మాలికగా మనం చూడొచ్చు. పిల్లలు అనేకమైనటువంటి సత్యాలని దేవాది దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, జనాల యొక్క కలహాల్లో పడకుండా నన్ను విడిపించావు ప్రభువా, నీకు స్తోత్రం. దేవాది దేవుడు నిన్ను కలహాలలో చిక్కుకోనకుండా, కలహాలలో పడకుండా నిన్ను కాపాడేవాడు, నిన్ను భద్రపరిచేవాడు. ఆయన తన కృపా వాత్సల్య చేత నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం అండి. అంత మాత్రమే కాదు, నన్ను జనములకు అధికారిగా నియమించావు ప్రభువా అని ప్రభువుకి కృతజ్ఞతతో స్తుతిస్తూ ఉన్నాడు. తనకివ్వబడినటువంటి హోదాను బట్టి, తనకివ్వబడినటువంటి పదవిని బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు చక్కని ఉద్యోగాన్ని ఇస్తే, దేవుడు నిన్ను ప్రేమించి చక్కని భార్యనిస్తే, దేవుడు నిన్ను ప్రేమించి చక్కని హోదానిస్తే, దేవుడు నిన్ను ప్రేమించి చక్కని మంచి పదవినిస్తే మనం దాన్ని బట్టి విర్రవీగుతున్నామా? ప్రభువుని స్తుతించగలుగుతున్నామా? ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? దావీదు వలె ప్రభువా నీవిచ్చినటువంటి ఈవులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్వామి అని మనం స్తుతించినప్పుడు ఇంకనూ మనల్ని ఉన్నతమైనటువంటి అనుభవాలు గుండా దేవాది దేవుడు ఎక్కించేవాడు. ఇంకా ఉన్నతమైన పదవులను అధిరోహించే రీతిగా నిన్ను నడిపించేటువంటి వాడు. కనుక దేవాది దేవుణ్ణి మనం స్తుతించి ఆయనను గణపరిచి కీర్తించినప్పుడు దేవాది దేవుడు మనకు అనుగ్రహించే దీవెనలు మనం స్వంతం చేసుకుంటాం. తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. అద్భుతమైనటువంటి కార్యాలు నీవు మా జీవితంలో చేయడానికి ఇష్టపడ్డావు. దావీదు నేను ఆరాధించి నేను స్తుతించినట్లుగా ప్రతి పరిస్థితుల్లో నాయన మా స్థితులను, మా పూర్వపు స్థితులను మేము చూచుకుంటూ నిన్ను కీర్తించే వారిగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధిని మాతో ఉంచి నడిపించమని, నీ దీవెన ఆశీర్వాదంతో నీ బిడ్డలు నింపమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.